20 ఏళ్ల కింద విజయవాడ సిటీని గడగడలాడించిన డేవిడ్ గురించి తనతో సమావేశమైన ముగ్గురు గొప్పగా చెబుతూ ఉండడం చూసి ఆకాష్కి మతిపోయినట్టు అనిపించింది. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో మొత్తం సిటీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అంటే అతను ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అనే విషయం ఆకాష్కి స్పష్టంగా అర్థమైంది. ఆకాష్, నీకు డేవిడ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా బాగా ఆరితేరినవాడు అని చెప్పాను కదా. ఒకసారి డేవిడ్ చేతిలోకి సిటీ వెళ్ళిపోయాక ఇక్కడున్న మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ అందరూ కనుమరుగైపోయారు. డేవిడ్ కన్ను పడితే ఎంత పెద్ద గ్యాంగ్ అయినా సులభంగా నేల కూలిపోయేది. అతని దెబ్బకు దాదాపు అప్పుడున్న చిన్న చితక గ్యాంగ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయాయి. అతని అరాచకమైన క్రూరమైన దెబ్బకు మొత్తం సిటీలో ఉన్న మార్షల్ ఆర్ట్ ఫైటర్స్ నామరూపాలు లేకుండా పోయారు. 100 మంది ఫైటర్స్ అతను చేసిన దాడిలో చనిపోయారు. ఆ టైంలో ప్రతి గ్యాంగ్ కి మార్షల్ ఆర్ట్ ఫైటర్సే దిక్కు. కానీ వాళ్లే డేవిడ్ దాడికి చనిపోవడం, కొంతమంది గాయపడ్డంతో రెక్కలు తెగిన పక్షుల్లా దారుణంగా దెబ్బతిన్నాయి ఆ గ్యాంగ్స్. మిగిలిన కొంతమంది ఫైటర్స్ ప్రాణాలు చేతపట్టుకుని సిటీ వదిలి పారిపోయారు. నేను చూసిన వాళ్లలో అతనే అత్యంత డేంజరస్ గ్యాంగ్స్టర్. హీఈస్ ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఆవేశంగా చెప్పుకొచ్చాడు జయకృష్ణ. జయకృష్ణ, శంకర్, పీటర్ ఇంకా సిటీలో ఉన్న చిన్న చితక గ్యాంగ్స్టర్స్ అంతా ఒకప్పుడు డేవిడ్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వారే. జయకృష్ణ, శంకర్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం డేవిడ్ మాత్రమే. అయితే ఈ విషయం బయటకు చెప్పలేదు జయకృష్ణ. ఇంతలో శంకర్ కూడా మధ్యలోకి దూరి, బాస్, ఇదంతా చెప్తే మరీ అతి చెప్తున్నట్టు అనుకుంటారు. కానీ డేవిడ్ వాడే టెక్నిక్స్ ఎవరి వల్ల అయ్యేది కాదు. చాలా పద్ధతిగా మాటు వేసి గ్యాంగ్స్ ని అంతం చేసేవాడు. ముందు కొమ్మలు నరికి అది చెట్టని ఆనవాలు లేకుండా చేసి ఆ తర్వాత మళ్లీ మొలకెత్తకుండా మొత్తం వేర్లతో సహా పెరిగి పడేసేవాడు. అంటే ముందు ఆ గ్యాంగ్ కి బలంగా ఉన్న ఫైటర్స్ ని వేసేసి ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఫ్యామిలీని చంపేసేవాడు. అలా వాటిని మళ్లీ ఎదగకుండా నామరూపాలు లేకుండా నరికేసేవాడు. దీన్ని మేమంతా డేవిడ్ టెక్నిక్ అని పిలుచుకునేవాళ్ళం అని చెప్పాడు శంకర్. అవునాకాష్, డేవిడ్ కి ఎవడు ఎదురు వెళ్లినా ఈ టెక్నిక్ తోనే వాడిని అంతం చేసి మళ్లీ ఎదిరించకుండా చేసేవాడు. ఊచకొత కోసేవాడు. అప్పట్లో సిటీ అంతా డేవిడ్ పారించిన రక్తమే ఎక్కువ వేగంగా పరుగులు పెట్టేది అని చెప్పి నిట్టూర్చాడు జయకృష్ణ. జయకృష్ణ చెప్పిందంతా విని ఆకాష్ తల పట్టుకున్నాడు. కాసేపటికి ఆ ఆలోచనల నుండి బయటకొచ్చి, మరా తర్వాత ఏమైంది అని అడిగాడు ఆకాష్. అదే ఇప్పటికీ చిక్కుబిడ్డని పెద్ద రహస్యం ఆకాష్. సిటీలో తన హవా చూపించి ఇంకా కొన్నాళ్లకి డేవిడ్ కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు. కాని సడన్ గా అదృశ్యమైపోయాడు. ఏమయ్యాడో తెలీదు. అతని పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది. డేవిడ్, ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ దిస్ సిటీ అని చెప్పాడు శంకర్. కొందరు చనిపోయారు అంటారు. మరికొందరు ఈ రక్తపాతం చూసి చూసి విసిగెత్తి కాశీకి వెళ్లిపోయాడని కూడా చెప్పుకుంటారు. అయితే డేవిడ్ పేరుతో దందాలు మాత్రం అలాగే కొనసాగేవి. ఇంకొందరు ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీస్ తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయాడని, అక్కడ అండర్ వరల్డ్ మాఫియాని శాసిస్తున్నాడని చెప్పుకుంటారు. ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ తెలీదు. అవి ఆధారాలు లేని వార్తలు మాత్రమే అని చెప్పాడు జయకృష్ణ. జయకృష్ణ చెప్పిందంతా విన్న ఆకాష్ డేవిడ్ అంత ఈజీగా చనిపోయే రకం కాదని అతని మనసులో అనుకుంటూ తలాడించాడు. ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాలను స్వాధీనం చేసుకోవడం కూడా అంత సులభం కాదు. ముంబై, ఢిల్లీ నుంచి ఎదురయ్యే ప్రతి ఘటన ఎదుర్కోవడం ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ కైనా ఈజీ కాదు. అక్కడ ఇంటర్నేషనల్ మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అయితే డేవిడ్ కి ఏదైనా జరిగితే అది దేశమంతా చర్చ జరిగేది. అలాంటిది ఏదీ జరగలేదు. అందుకే తాను కూడా డేవిడ్ చనిపోయే అవకాశం లేదని అనుకున్నాడు. డేవిడ్ కనిపించకుండా పోయాక విజయవాడలో గందరగోళం ఏర్పడింది. మళ్లీ సింహాసనం అధిష్ఠించేందుకు సిటీలోని అన్ని ముఠాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. అందులో సత్య కూడా ఉంది. తానే విశ్వ ప్రయత్నం చేసింది అని చెప్పాడు శంకర్. ఆ మాట చెప్పగానే ఆకాష్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. డేవిడ్ కనిపించకుండా వెళ్లకుంటే జయకృష్ణ, శంకర్ ఇప్పటికీ డాన్స్ అయ్యేవాళ్లు కాదు. సత్య, సూర్యనారాయణలకి చిన్నపిల్లలు కూడా భయపడేవాళ్లు కాదు. కానీ డేవిడ్ వెళ్లిపోవడంతో అప్పటిదాకా ఉపవాసం ఉన్న అడవి జంతువుల్లాగా అండర్ వరల్డ్ మీద పడి చెలరేగిపోయారు అందరూ. శంకర్ సత్య పేరు తీయడంతో, హే శంకర్, నీకు మతిమరుపు అప్పటినుంచే ఉందా ఏంటి? డేవిడ్ వెళ్ళాక సత్య మాఫియాని శాసించాలని చూసిందా? ఊరుకోవయ్యా స్వామి. అప్పటికి ఆమె 7-8 పసి పాప మాత్రమే. ఆ టైంకి ఆమెకి ఏం తెలుసైనా అని చెప్పాడు జయకృష్ణ. డేవిడ్ ఇక్కడి నుంచి కనుమరుగైన సమయంలో సత్య ఇంకా పసిపిల్లేనని జై కూడా చెప్పడం విని ఆకాష్ తన 2 కళ్ళు చిట్లించి చూశాడు. ఏమన్నావు జై? మళ్ళీ చెప్పు. డేవిడ్ కనిపించకుండా పోయినప్పుడు ఆమె పసిపిల్లనా? అంటే ఏంటి? సత్య ఒక ఆడపిల్ల? ఓ గాడ్,
ఆడపిల్ల అయ్యుండి సౌత్ సిటీని తన కంట్రోల్లో పెట్టుకుందా అని ఆశ్చర్యంగా చూశాడు ఆకాష్. ఆకాష్ అలా ఆశ్చర్యపోవడం చూసి శంకర్ నవ్వుకున్నాడు. ఏంటి సార్, ఆడపిల్ల అని అంత చిన్న చూపు చూస్తున్నారు? పేరుకి సత్య ఒక ఆడపిల్ల, నిజానికి తన ఈ విజయవాడని శాసించే సత్తా ఉన్న ఒక ఆడపులి. ఆమె పూర్తి పేరు సత్యభామ. పేరు సాఫ్ట్గా ఉందని ఆమె సున్నితంగా ఉంటుందనుకునేరు. చాలా రఫ్ అండ్ టఫ్. అందుకే ఆమెని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కష్టమని చెప్తున్నాను అని చెప్పాడు శంకర్. ఇద్దరూ ఏం చెప్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోయాడు ఆకాష్. అసలేం జరిగింది ఏమీ అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల ఏదైనా చేయగలుగుతుందంటే సరే, అది నేను అర్థం చేసుకోగలను, ఒప్పుకుంటాను. కానీ ఇది మగాళ్ల సామ్రాజ్యం కదా. ఇక్కడ ఒక లేడీ పవర్లోకి రావడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. లేడీ డాన్స్ గురించి సినిమాల్లో పుస్తకాల్లో వినడమే గాని మొదటిసారి రియల్ లైఫ్లో వింటున్నాను. షీఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అని అడిగాడు ఆకాష్. అది విన్న అక్కడ ఉన్న ముగ్గురు కూడా సత్యభామ గురించి కాస్త భయపడుతున్నట్లు చెప్పడం మొదలుపెట్టారు. సత్య 7-8 వయసున్నప్పుడే విజయవాడలో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే విజయవాడలోని అన్ని గ్యాంగ్ వార్కి సిద్ధమయ్యాయి. ఆ తర్వాత ఒక్కో ఏరియాలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఒక్కో ఫ్యామిలీ గొడవ పట్ట మొదలైంది. సౌత్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు సత్య వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు తెగ కొట్టుకునేవాళ్లు. అయితే అండర్ వరల్డ్ మీద అప్పటికే ఆసక్తి ఉన్న సత్యభామ తనకి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి యాక్షన్లోకి దిగడం మొదలుపెట్టింది. పైన ఉన్న ఇద్దరు బ్రదర్స్ కి చెక్ పెట్టి సత్యభామ మొట్టమొదటిసారి సౌత్ కి క్వీన్ అయింది. అయితే దీని వెనకాల డేవిడ్ హస్తం ఉందని కూడా అంటారు. డేవిడ్ మద్దతుతోనే ఆమె పైనున్న ఇద్దరికి చెక్ పెట్టి తను డాన్ కావాలనుకునే కలను సాకారం చేసుకుందని సిటీలో అందరూ చెప్పుకుంటారు అని చెప్పాడు జయకృష్ణ. ఏంటి, ఒక ఆడపిల్ల అంత ఘోరమైన పని చేసిందా? తన సొంత బ్రదర్స్ ని నియంత్రించి తన ఫ్యామిలీ అంతటిని తన ఆధీనంలోకి తీసుకుందా అని మళ్ళీ అడిగాడు ఆకాష్. అవును ఆకాష్, సొంత బ్రదర్స్ ని కూడా అధికారం కోసం ఇలా చేస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సత్య సౌత్ సిటీని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఆమె ఆధీనంలోకి పోవడం ఆ ఇద్దరు బ్రదర్స్ కి అసలు ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఆమెను చంపాలని కూడా ప్రయత్నించారు. ఆమెకు ఎదురు తిరిగారు. అయినా కూడా సత్య కనీసం కనికరం చూపించలేదు. కాళ్లు విరగ్గొట్టి ఫ్యామిలీ నుంచి కాదు, ఏకంగా ఈ సిటీ నుంచి తరిమి కొట్టింది. ఇప్పుడు చెప్పండి బాస్, ఆమె ఆడపిల్లనా ఆడపులినా అని ఆకాష్ వంక చూస్తూ అడిగాడు శంకర్. నిజమే, షీ ఈజ్ ద రియల్ గ్యాంగ్స్టర్. ఇంకా అని బయటకు అనేశాడు ఆకాష్. సత్య తన సొంత అన్నయ్యల్ని సిటీ నుంచి తరిమి కొట్టిన తర్వాత ఇంకా తన కుటుంబంలో ఎవరెవరు ఎదురు తిరుగుతారో అందర్నీ కూడా గుర్తించి వాళ్ళని శిక్షించింది. కొందరిని బెదిరించింది, ఇంకొందరిని రహస్యంగా బంధించి పెట్టింది. అయితే ఆ ఫ్యామిలీ అంతటినీ సత్య స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు సిటీ అంతా సత్యభామ పేరు మారుమోగిపోయింది. తన చేతిలోకి పవర్ వచ్చాక ఆ ఫ్యామిలీ అంచెలంచెలుగా ఎదిగిపోయింది. సత్య కనుసన్నలో వ్యాపారం, మాఫియా, నల్ల డబ్బు దందాలు అన్నీ సాగేవి. అయితే ఆమె ఎంతగా చెలరగిపోయినా కూడా సౌత్ ఏరియాను మాత్రం దాటి బయటికి రాలేదు. మొత్తం సిటీని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్న ఆశ కూడా ఆమెకి ఎప్పుడూ లేదు. తన దృష్టి అంతా సౌత్ ఏరియాను, తన ఫ్యామిలీని కంట్రోల్ చేయడం పైనే ఉండేది. అదే ప్లాన్ని ఆమె అమలుపరిచింది. ఆమె ఇంకొక ఏరియా మీద కన్ను వేయదు. అలాగని తన సౌత్ సిటీ మీద ఎవరైనా కన్ను పడితే మాత్రం ఆ కన్ను తీసేసేదాకా వదిలిపెట్టదు. అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ లేడీ ఆ సత్యభామ. సౌత్ ని శాసించి స్టేట్ లోని మొదటి గ్యాంగ్స్టర్ గా, మొదటి మాఫియా క్వీన్ గా అవతరించింది సత్య అని ఎలివేషన్ ఇస్తూ చెప్పాడు జయకృష్ణ. ఇదంతా వింటూ ఆకాష్ కి నిజంగా ఒక గ్రేట్ లేడీ గురించి తెలుసుకున్నట్లు అనిపించింది. అంతేకాదు, తను ఎంత పకడ్బందీగా ప్రణాళిక పరంగా వెళ్తుందో కూడా తెలిసి అతనికి ముచ్చటేసింది. సత్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించింది. వేరే ఏరియాల మీద గాని, వేరే సిటీల మీద గాని తన పట్టుని విస్తరిస్తే వెంటనే తనని నామరూపాలు లేకుండా చేసే శక్తి ఏదో ఉంది. అందుకే ఇలా ఆమె చాలా రహస్యంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ఆమె వెనుక ఖచ్చితంగా డేవిడ్ హస్తం ఉండే ఉంటుందని ఆకాష్ కనిపించింది. దీన్ని బట్టి డేవిడ్ ఇంకా బతికే ఉన్నాడేమో అన్న నమ్మకం కూడా ఆకాష్ కి కలిగింది. కానీ ఒంటరిగా ఆమెను ఎదుర్కోవడం చాలా కష్టం అని అనిపించి కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. జయకృష్ణ కూడా ఆకాష్ ముఖం డల్ గా ఉండడం చూసి నిరాశగా ఒక నిట్టూర్పు విడిచిపెట్టాడు. వెంటనే ఆకాష్ కి ధైర్యం చెప్పాలని ఒక మంచి ఐడియా వచ్చినట్టుగా టక్కున స్పందించి, బాస్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరేమంటారు? నేను చెప్పాక మీ నిర్ణయం తీసుకోండి. సత్య బయటికి పంపించిన తన ఇద్దరు అన్నలు కూడా ఇప్పటికే ఆమె మీద ప్రతీకారంతో రగులుతూనే ఉన్నారు. వాళ్ళను వాడుకుంటే గనక సత్యకు చెక్ పెట్టడం చాలా సులభం అని తన ప్లాన్ వివరించాడు జయకృష్ణ.
కానీ అలాంటి పవర్ఫుల్ ఈవిల్ లేడీని ఎదుర్కోవాలంటే ఇది సురక్షితమైన మార్గం కాదని ఆకాష్ కనిపించింది. అదే జరిగేదయ్యుంటే ఇప్పటికే చాలా మంది గ్యాంగ్స్టర్స్ వాళ్ళిద్దరు అన్నయ్యలు పట్టుకుని సత్యను సింహాసనం మీద నుంచి కిందకి దించేవాళ్లు. కాని అది ఎలా జరగలేదు? తనకు కూడా వాళ్ళిద్దరి వల్ల సత్యభామను కంట్రోల్లోకి తెచ్చుకోవడం సాధ్యమో అసాధ్యమో అర్థం కాలేదు. బుర్ర చించుకుని ఆలోచించినా కూడా నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో ఆకాష్కు తెలియలేదు. ఇదే విషయం జయకృష్ణకు చెప్పాలనుకున్నాడు. జై, ఆమె వాళ్ళిద్దరు అన్నయ్యలను కాళ్లు విరగ్గొట్టి మరీ సిటీ నుంచి పంపించేసింది. తన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఏ ఆధారం లేకుండా చేసింది. ఫ్యామిలీకి సంబంధం లేకుండా అంతా తన పేరు మీద జరిగేలా అన్ని వ్యవహారాలను పకడ్బందీగా సెట్ చేసుకుంది. వీళ్ళిప్పుడు సత్య చేతిలో చనిపోయిన శవాల్లాంటివారే. వాళ్ల వల్ల మనకు ఒరిగేదేం లేదు. సత్యాని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే వీళ్ళిద్దరినీ లెక్కలోకి తీసుకోకండి, టైం వేస్ట్ అని ఆకాష్ ఆలోచించి చెప్పాడు. కానీ ఆకాష్ చెప్పిన విషయం జయకృష్ణకి గాని శంకర్కి గాని సబబు అని అనిపించలేదు. ఎందుకో ఆకాష్ తప్పటడుగు వేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు జయకృష్ణ. సత్యాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నించి దెబ్బ పడిపోయి ఉంటారు. ఆమె అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు. మనుషుల ఎత్తుగడలు, మనుషుల మానసిక స్థితులను కూడా ఇట్టే పసిగట్టే రకమని ఆమె వ్యవహారం చూస్తే ఆకాష్కి అర్థమైంది. ఆమె చాలా పవర్ఫుల్, డేంజరస్ అని పదే పదే వీళ్లు చెబుతున్న సంఘటనల ద్వారా రుజువైంది. అనవసరంగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లోకి దూరి సత్యభామని రెచ్చగొట్టి మరీ తనకి శత్రువు అవడం మంచిది కాదని అనుకున్నాడు ఆకాష్. ఇది వాళ్ళకి చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. సరే జయకృష్ణ, నేను సత్యభామ సంగతి చూస్తాను. నేను పెద్ద తిమింగలాలని గాలం వేస్తాను. మీరు మాత్రం సిటీలో ఉన్న చిన్న చిన్న చేపల్ని, రొయ్యల్ని వేటాడండి. ఒక్క గ్యాంగ్స్టర్ మిగలకుండా అందర్నీ మన కంట్రోల్లోకి తీసుకోండి అని సీరియస్ గా చెప్పాడు ఆకాష్. పెద్ద తిమింగలాల్ లాంటి గ్యాంగ్స్టర్స్ లో సత్యభామతో పాటు మేయర్ సూర్యనారాయణ కూడా ఉన్నాడు. వీళ్లతో గొడవ పడకుండా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం అనేది కాస్త శ్రమతో కూడుకున్న పని. అయినా కూడా ఆకాష్ ఎలాగైనా సాహసం చేసి వీళ్ళందరినీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. అది స్నేహంతోనే సాధ్యమవుతుందా లేక పగతోనే సాధ్యమవుతుందా అనేది మాత్రం ఆకాష్కి ఇంకా ఒక ఐడియా రాలేదు. వీళ్ళందరితో పాటు మిత్ర ఫ్యామిలీ నుంచి కూడా ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళు వస్తే ఎలా ఎదుర్కోవాలో అనే పన్నాగాలు కూడా అతని దగ్గర ఇప్పుడు రెడీగా లేవు. ఈ చిక్కుముడులన్నీ ఇలా విప్పేసి ఒకటి చేయడం అనేది ఆకాష్కి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇదంతా ఆలోచిస్తే అనుకున్న ప్రకారం ముందుకు సాగలేమని అర్థమైన ఆకాష్ ముందుగా వీటన్నిటి గురించి ఆలోచించడం పక్కన పెట్టాలనుకున్నాడు. తన ముందున్న లక్ష్యం ఇప్పుడు సత్యభామ మాత్రమే. ముందు తనని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని బలంగా మనసులో అనుకుని గట్టిగా నిట్టూర్చాడు ఆకాష్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.